పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చంద్రబాబు స్కూల్లో సిలబస్ మారిందా? వైసీపీపై అటాక్లో చంద్రబాబు కూటమి నేతలతో కలిసి ముందుకు. ఇక జగన్కు ఆ ఇబ్బందులు తప్పవా? ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సభలో మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తుంది. మీ స్కూల్ నా స్కూల్ ఒకటేనని చంద్రబాబు అన్నది అభివృద్ధి విజన్ గురించి. అయితే ప్రత్యర్థిని కట్టడి చేయడానికి దూరం చేయడంలో కూడా ఇద్దరి స్కూల్ ఒకటే. మోదీ మంత్రాంగంతోనే నేడు అనేక రాష్ట్రాల్లో కమలం పార్టీ జెండా ఎగరగలిగింది. ఏ ఎన్నికలు జరిగినా అది బీజేపీ ఖాతాలో పడడం సర్వసాధారణమైంది. జనాలకు కూడా ఇది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేకుండా పోయింది. ఎందుకంటే ముందుగానే బీజేపీ విజయాన్ని అంచనా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే సిలబస్ను పాటిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట వీక్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. పైకి ఎవరికి ఇది అర్థం కాకపోయినా లోతుగా అధ్యయనం చేసే రాజకీయ విశ్లేషకులకు మాత్రం ఇది సులువుగానే అర్థమవుతుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి కూటమి అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ బలమైన శత్రువు. జగన్ను అంత తేలిగ్గా చంద్రబాబు అంచనా వేయరు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో జగన్ ఒంటరిగా పోటీ చేసి 40% ఓట్లు తెచ్చుకున్నారంటే అది ఆసామాసి విషయం కాదన్న సంగతి 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. 5% ఓట్లు పెరిగినా సీట్లు గళ్లంతవుతాయి. అందుకే జగన్కు బలమైన ప్రాంతాల్లో చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఇందుకోసం ప్రత్యేక స్ట్రాటజీలతో చంద్రబాబు వెళ్తున్నట్లే కనిపిస్తుంది. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే మరోవైపు జగన్ను మరింత బలహీనం చేసే ప్రయత్నంలో చంద్రబాబు నిరంతరం స్కెచ్ వేస్తుంటారన్నది కాదనలేంది వాస్తవం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రయోగించినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు యువతలోనూ సామాజిక వర్గంలోనూ బలమైన పట్టుంది. రాయలసీమలో జగన్ బలం తక్కువేమీ కాదు. అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ కావడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానంతో పాటు టీడీపీ వ్యతిరేక ఓట్ల శాతం ఒకంత ఎక్కువగానే ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా రాయలసీమలోనూ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణమని ఆయన నమ్ముతున్నారు. అందుకే జగన్ సొంత జిల్లా ఆయన కడపలోనే కేవలం వైసీపీని 3 సీట్లకే పరిమితం చేయగలిగామన్నా, ఎన్నడూ గెలవని సీట్లను గెలుచుకున్నా, సుదీర్ఘకాలం తర్వాత నియోజకవర్గాలను సొంతం చేసుకున్నా అందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కువగా ఉందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. అందుకే రాయలసీమపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రయోగించినట్లు కనబడుతుంది. పవన్ కళ్యాణ్ పర్యటించకుండా ఉభయ గోదావరి జిల్లాలో కూటమి బలంగా ఉంటుంది. ఇక కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ పట్టుసడలదు. ఇక రాయలసీమలో దాదాపు 52 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను సొంతం చేసుకోవాలంటే అంత సులువు కాదు. జగన్ను దెబ్బ కొట్టాలంటే అక్కడ ఉన్న మరో బలమైన సామాజిక వర్గం బలిజను తమ వైపుకు తిప్పుకోవాలి. అందుకే పవన్ కళ్యాణ్ తరచూ కడప, కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారని చెప్తున్నారు. చంద్రబాబు సూచనల మేరకే పవన్ కళ్యాణ్ సీమ జిల్లాలో పర్యటన చేస్తున్నారని సమాచారం. కడపలో కూడా క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన వెనుక కూడా ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు స్కూల్లో సిలబస్ మారినట్టే కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.